ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన రోజుల్లో కోటి సోమవారం ఒకటి. ఈ మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు దీపారాధన చేసే విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ రోజు చేసే దానం, జపం, ఉపవాసం, స్నానం ఏదైనా సరే కోటి రెట్లు ఫలితాలను అయితే ఇస్తుందని స్కంద పురాణంలో వివరించారు. ఈ రోజున శివకేశవుల ఆరాధనకు అధిక ప్రాధాన్యత అయితే ఉందండి. అయితే ఈరోజు వీడియోలో కోటి సోమవారం రోజున ఏ రోజు వచ్చింది, పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా కోటి సోమవారం అంటే ఏమిటి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాయండి. అంటే ఈ కోటి సోమవారం అంటే సోమవారం రోజునే వస్తుందా లేదా వేరే రోజుల్లోనైనా వస్తుందా అనే విషయం కూడా తెలియజేస్తాను. కార్తీక మాసం ఏ రోజైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజున కోటి సోమవారంగా జరుపుకుంటాము. కోటి సోమవారం అంటే సోమవారమే వస్తుందంటే అలా రాదండి. అలా చాలా అరుదుగా అయితే వస్తుంది. మంగళవారం రావచ్చు, బుధవారం రావచ్చు, గురువారం రావచ్చు, ఆదివారం రావచ్చు. ఇలా ఏ రోజైనా మనకి శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజున మనం కోటి సోమవారంగా అయితే జరుపుకుంటాము. శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం అండి. ఈ రోజున శివకేశవులను ఆరాధించినట్లయితే విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయి. మనకి 2025 సంవత్సరం అక్టోబర్ 30వ తేదీ అనగా గురువారం రోజున శ్రవణ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజున మనం కోటి సోమవారంగా జరుపుకుంటాము. ఇంకా కార్తీక మాసంలో ఈ రోజు చేసుకునే పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, దానాలు అన్నీ కూడా కోటి రెట్లు ఫలితాలను అయితే ఇస్తుందని ఒక నమ్మకం అండి. అయితే ఈ రోజు పూజ అనేది మనం ఎలా చేసుకోవాలంటే, ఈ పూజ మనం సపరేట్గా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు, లేదా పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అండి. ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని అయినా పూజ చేసుకోవచ్చు, లేదా శివుడు, పార్వతి, శివుడిని, వెంకటేశ్వర స్వామి ఇద్దరిని అయితే పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చండి. నేనైతే ఇద్దరిని పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే కార్తీక మాసం అంటే ఎక్కువ పరమశివునికి అయితే పూజ అయితే చేసుకుంటామండి. ఇంకా శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రము. ఈ ఇరువురికి మనం ఈ రోజున పూజ అయితే చేసుకుంటే చాలా మంచిదండి. లేదా ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చు, లేదా మన దేవుడి మందిరంలో అయినా మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చు. ఈ రోజున మనం కార్తీక మాసంలో ఎలాగైతే రోజు తలస్నానం ఆచరించి తులసి సెట్ దగ్గర దీపము, ఇంట్లో దేవుడి మందిరంలో దీపము, దేవాలయంలో దీపము ఎలాగైతే వెలిగించుకుంటామో అలాగే ఈరోజు కూడా తెల్లవారుజామునే లేచి తలంటి స్నానం ఆచరించి ఇంటిని, పూజ గదిని అంతటిని శుభ్రం చేసుకొని తులసి దగ్గర దీపం అనేది వెలిగించుకొని ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఇంకా దేవాలయాలకు వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చండి. ఇంకా ఈ రోజున రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత దీపాలు వెలిగించి పూజ చేసుకున్న తర్వాత ఉపవాసాన్ని అయితే విరమించవచ్చు. ఒకవేళ రోజంతా ఉపవాసం ఉండలేము అనుకునేవారు పాలు, పండ్లు తీసుకుంటైనా ఉపవాసం అయితే ఉండవచ్చండి. కొంతమంది ఈ కార్తీక మాసంలో ఎలాగైతే ఉపవాసం ఉండాలనుకుంటున్నారో అలాగైనా ఉపవాసం ఉండవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే మధ్యాహ్న వేళల్లో భోజనం చేసి ఉదయం, సాయంత్రం నార్మల్గా అయితే పాలు, పండ్లు అయితే తీసుకుంటారు ఉంటారు. అలాగైనా మీరు పూజ అయ్యేదాకా మేము ఉపవాసం ఉంటాము అనుకునే వాళ్ళు పూజ చేసుకునేదాకా ఉపవాసమైనా ఉండవచ్చండి. ఈరోజు మనం కుదిరితే ఇంట్లో అంతా ఇలా మంచిగా పూజ అయితే చేసుకోండి. లేకపోతే కుదరలేని వాళ్ళు దేవాలయానికి వెళ్ళైనా సరే ఈరోజు దీపాలు అనేది వెలిగించండి. శివాలయంలోను, వెంకటేశ్వర స్వామి గుడిలోను దీపారాజన అనేది వెలిగించుకోండి. నేను ఇక్కడ స్వామివారి దగ్గర పిండి దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను అండి. ఇక్కడ నేను 3 పిండి దీపాలు అయితే తయారు చేసుకుంటున్నాను. ఒకటేమో పరమశివునికి ప్రీతికరంగా రుద్రాక్ష దీపం అయితే వెలిగించుకుంటున్నాను అండి. మిగిలిన 2 నార్మల్గా పిండి దీపాలు అయితే చేసుకుంటున్నాను. ముందుగా మనం ఏ పూజ చేయాలన్నా ముందుగా మనం గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. మనం ఇక్కడ పసుపుతో చేసిన గణపతినైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, లేదా విగ్రహం ఉన్న పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం అనేది చూపించాలి. గణపతి పూజ అయిపోయిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామికి, పరమశివునికి పూజ అయితే చేసుకోవాలి. ఇంకా ఈరోజు తులసి దళాలుంటే తులసి దళాలతో, బిల్వ పత్రాలతో పూజ అనేది చేసుకోండి. మీ దగ్గర విష్ణుమూర్తి విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నా లేదా శివలింగం ఉన్నా వీటికైతే అభిషేకాలను అయితే నిర్వహించుకోండి. లేదా గుడికైనా వెళ్ళి అక్కడైనా అభిషేకాలు అయితే నిర్వహించుకోండి కుదిరితే. ఇక్కడ పీట పైన 3 గుప్పెళ్ళు బియ్యం వేసుకొని ఆ బియ్యం పైన
పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని స్వామివారి చిత్రపటాలు అయితే పెట్టుకొని చక్కగా పూలతో అలంకరణ అయితే చేసుకోవాలి. నా దగ్గర శివలింగం ఉంటే ఆ శివలింగాన్ని కూడా పూజలు అయితే పెట్టుకున్నాండి. ముందుగా మనం దీపారాధన చేసుకున్న తర్వాత గణపతికి పూజ అనేది చేసుకోవాలి. గణపతికి ధూపం దీపం నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించాను. తర్వాత తాంబూలము కర్పూర హారతి అనేది ఇవ్వాలి. ఈ విధంగా ముందుగా గణపతికి పూజ అయిపోయిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామికి పరమశివునికి పూజ అయితే చేసుకోవాలి. ఈరోజు శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనటువంటి రోజండి. ఈరోజు అంతా ఉపవాసం ఉంటూ శివనామస్మరణ కానీ విష్ణునామస్మరణ కానీ చేసుకుంటూ గడపడం చాలా మంచిది. మీరు ఈ పూజలు ఏమీ చేయడం కుదరలేకపోయినా, ఒకవేళ దేవాలయానికి వెళ్ళలేకపోయినా వాళ్ళైనా సరే మనం ఇంట్లోనే ఉంటా ఈ నామస్మరణ అయితే చేసుకోవచ్చు. లేదా మనం ఎక్కడైనా ఆఫీసులకు వెళ్తా కానీ ఏదైనా ప్రయాణంలో ఉంటా కానీ మనం బిజీగా ఉన్నప్పుడు అయినా సరే అయ్యో పూజ చేసుకోలేదు అనుకుంటా ఏమి ఆలోచించకుండా మనం స్వామివారి నామస్మరణ చేసుకున్నా చాలండి, మనకి అంతే ఫలితం అయితే ఉంటుంది. మనం పూజ చేసుకుంటే ఎంత ఫలితం ఉంటుందో ఆ స్వామివారి నామస్మరణ చేసుకుంటా తలుచుకుంటా ఉన్నా కానీ అంతే ఫలితం అయితే ఉంటుందండి. అలాగే ఈరోజు శివునికి అభిషేకాన్ని చేసుకోవడం, విష్ణుమూర్తికి అభిషేకాన్ని చేసుకోవడం అనేది చాలా విశేషమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అలాగే ఈరోజు కోటి సోమవారం రోజున సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వలన అఖండమైన ఐశ్వర్యాలు సొంతమవుతాయి అంటారు. అలాగే ఈ రోజున వనభోజనాలు కూడా వెళ్ళడానికి ఈ కోటి సోమవారం చాలా మంచిదండి. ఒకవేళ వనభోజనాలకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ రోజునైతే వెళ్ళొచ్చు. ఒకవేళ ఈరోజు కుదరని వాళ్ళు మనం సోమవారం రోజుల్లో కానీ ఆదివారం రోజుల్లో కానీ ఇలా అందరూ అనుకొని ఒక రోజైతే వనభోజనాలు అయితే చేస్తే ఈ కార్తీక మాసంలో చాలా మంచిది. నేను ఇక్కడ నా దగ్గర ఉన్న శివలింగానికి పాలతో అభిషేకం అయితే చేసుకున్నాను. ఏదైనా ఆరోగ్య సమస్యల వల్ల బాధపడేవారు, ఉపవాసం ఉండలేకపోతున్నాము అనుకునే వాళ్ళు భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఈ రోజంతా గడపడం చాలా మంచిదండి. ఇంకా ఈరోజు స్వామివారికి ఓ నమ శివాయ ఓ నమో నారాయణ అనే మంత్రాన్ని కానీ లేదా శివ అష్టోత్తరాలు కానివ్వండి, గోవిందనామాలు కానివ్వండి, విష్ణు సహస్రనామం కానివ్వండి పారాయణం చేస్తా పూజన చేసుకోవచ్చు. లేదా లింగాష్టకం కానీ బిల్వాష్టకం కాలభైరవాష్టకం ఇలా ఏదైనా సరే చదువుకుంటే చాలా మంచిదండి. అలా చదువుకుంటా మన స్వామివారి దగ్గర పూజ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ తర్వాత పిండి దీపాలు అయితే వెలిగించుకుంటున్నానండి. ఇక్కడ నేను 3 దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను. ముందుగా ఒక బియ్యం వేసేసి వాటిపైన పసుపు కుంకుమ అక్షింతలు వేసుకున్న తర్వాత ఒక తమలపాకు వేసుకొని వాటిపైన మనం చేసుకున్న పిండి ప్రమిదలు అయితే పెట్టుకోవాలి. మీరు ఒకవేళ ఈ పిండి ప్రమిదలు కాకపోయినా నార్మల్ ప్రమిదలైనా పెట్టుకోవచ్చు. వెంకటేశ్వర స్వామికి బియ్యపిండి ప్రమిదలు అంటే చాలా ఇష్టం అండి. అందుకని నేను ఇక్కడ బియ్యపిండితో దీపాలు అనేది వెలిగించుకుంటున్నాను. ఈ విధంగా పిండి దీపాలు పెట్టుకున్న తర్వాత దాంట్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా పెట్టుకొనైనా దీపారాధన చేసుకోవచ్చండి. లేదా పువ్వొత్తు ఉంటుంది కదండి అదైనా ఒకటైనా పెట్టుకొని ఈ దీపం అనేది వెలిగించుకోవచ్చు. నేను 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని ఈ దీపాలు అయితే పెట్టుకున్నానండి. ఏకహారతో కానీ అగరబత్తులతో కానీ మనం ఈ దీపం అనేది వెలిగించుకోవాలి. ఇలా దీపాలు వెలిగించుకున్న దీపం దగ్గర కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అనేది వేసుకోవాలండి. ఇలా దీపాలు వెలిగించిన తర్వాత పూలతో కానీ అక్షింతలతో కానీ లేదా తులసి దళాలతో కానీ బిల్వ పత్రాలతో కానీ మీ దగ్గర ఉన్న ఏ ఉంటే వాటితో స్వామివారి అష్టోత్తరం చదువుకుంటా మీరు ఈ పూజ చేసుకోవచ్చు. చివరిగా స్వామివారికి నైవేద్యం సమర్పించి టెంకాయ సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వాలి. ఈ విధంగా మనం కోటి సోమవారం రోజున ఆ శివకేశవులిద్దరికీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఈరోజు ఉపవాసం ఉండాలనుకునే వాళ్ళు ఉపవాసం అయితే ఉండండి రోజంతా. ఓకే అండి, మీకు ఇంకేమన్నా ఈ కోటి సోమవారం సంబంధించి ఏమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ నా ఈ వీడియో చాలామందికి రీచ్ అనేది వస్తుంది. మీకేమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.